ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ జ్వాలలు తెలుగు రాష్ట్రాల్లోని పౌల్ట్రీ రైతుల పొట్ట కొడుతున్నాయి. అంతర్జాతీయ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా గల్ఫ్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో కోడిగుడ్డు ధర దారుణంగా పడిపోయింది. దీంతో పౌల్ట్రీ పరిశ్రమ రోజుకు కోట్లాది రూపాయల నష్టాలను చవిచూస్తోంది. మన దేశం నుంచి ఎగుమతయ్యే కోడిగుడ్లలో సింహభాగం గల్ఫ్ దేశాలకే వెళ్తాయి. అయితే ఇరాన్ యుద్ధం కారణంగా అక్కడి పోర్టులు, విమానాశ్రయాలు మూతపడటంతో ఎగుమతులు పూర్తిగా ఆగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజు సుమారు 3 కోట్ల కోడిగుడ్ల ఉత్పత్తి జరుగుతోంది. ఇందులో 1 కోటి గుడ్లు స్థానికంగా వినియోగిస్తుండగా మిగిలిన 1.60 కోట్ల గుడ్లు ఎగుమతి కావాల్సి ఉంది. ప్రస్తుతం ఎగుమతులు లేక స్టోరేజీ యార్డులు, ప్యాకింగ్ కేంద్రాల్లోనే కోడిగుడ్లు పేరుకుపోతున్నాయి. దేశీయ మార్కెట్లోకి నిల్వలు భారీగా వచ్చి చేరుతుండటంతో ధరలు కుప్పకూలాయి. గత నెలలో ఒక్కో గుడ్డు ధర 7 నుండి 9 రూపాయలు పలికేది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ కోడిగుడ్డు ధరను తగ్గిస్తూ 4.5 రూపాయలుగా నిర్ణయించినా నిల్వలు ఎక్కువవుతుండటంతో రైతులు 3.5 రూపాయలకే విక్రయించాల్సి వస్తోంది. ఇది ఉత్పత్తి వ్యయం కంటే చాలా తక్కువ. హైదరాబాద్లో ప్రస్తుతం 100 కోడిగుడ్ల ధర 420 రూపాయల నుంచి 450 రూపాయలు పలుకుతోంది. విజయవాడలో 425 నుంచి 430 రూపాయలు పలుకుతుంటే విశాఖపట్నంలో 420 నుంచి 500 రూపాయలు పలుకుతోంది. తమిళనాడులోని నమ్మక్కల్ మార్కెట్ తర్వాత అత్యధికంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలే ఈ ప్రభావానికి గురయ్యాయి. రోజుకు సుమారు 5 కోట్ల మేర నష్టం వాటిల్లుతుండటంతో పౌల్ట్రీ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని పౌల్ట్రీ ఉత్పత్తుల రవాణాకు సురక్షిత మార్గాలను ఏర్పాటు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.